సో అమ్మవారిని దర్శించుకోవడానికి సమ్మక్క సారక్క గద్దెను చేరుకోవాలంటే ముందుగా జంపన్న వాగుకైతే వెళ్ళాలా. అక్కడ స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. సో దీంట్లో ఇక్కడ మనకి తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయంలో అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి బంగారం కావచ్చు, దాంతో పాటు ఇక్కడ బెల్లం అనేది అమ్మవారికి అయితే ఎక్కిస్తా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ కొంచెం మీరు ముందుకు వస్తే మీకు అర్థం అవుతా ఉంటది. ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ మనకి అమ్మవారి గద్దె అయితే ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ అడుగడుగున పోలీస్ అన్నలు అయితే ఇక్కడ చాలా మంచి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి చర్యలు అయితే తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. దాంతో పాటు ఓవరాల్ మేడారంలో ఇప్పటి వరకు దాదాపు 18,000 మంది పోలీస్ అన్నలు అయితే ఇక్కడ బందోబస్తులు అయితే ఉన్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. నిజంగా ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులను అదుపు చేసేందుకు ఇక్కడ పోలీసులే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, లేకపోతే ఏదున్నా కూడా పోలీసుల ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతూ ఉందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి జంపన్న వాగు, దాంతో పాటు మేడారం సమ్మక్క సారక్క గద్దె అనేది ఉంటది. సో దాంతో పాటు మీకు అడుగడుగునా కూడా ఏవైతే 108 ఏవైతే అంబులెన్స్ సర్వీసెస్ అనేది మనకి ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేది ఇంత పెద్ద గ్యాదరింగ్ లో ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి దాదాపు లెక్కలేనన్ని అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిరు అని చెప్పేసి మనమైతే మాట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ ఈ నుంచి లోపలికి వెళ్తే మనం జంపన్న వాగు, దాంతో పాటు అక్కడ సమ్మక్క సారక్క గద్దె దగ్గరికి అయితే చేరుకునే పరిస్థితి ఉంటది. సో ఖచ్చితంగా ఇక్కడ చరిత్ర ఏం చెప్తా ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా తేజస్వి మీడియా నుంచి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వాచ్ చేస్తూనే ఉండండి. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చాలా పెద్ద మొత్తంలో మేడారానికి అయితే భక్తులు చేరుకుంటా ఉన్నారు. సో దాంతో పాటు ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు అమ్మవారికి సంబంధించినటువంటి జాతర అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటది. సో ఈ ఫ్లోటింగ్ తట్టుకోలేక చాలా మంది ఇంతకు ముందే, అంటే ఒక 15 రోజుల ముందు, ఒక 10 రోజుల ముందే చాలా మంది అక్కడ అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళి అక్కడ బంగారం కావచ్చు, దాంతో పాటు బెల్లాన్ని అక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. అంకుల్, దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి మేడారానికి? నేను మొన్న వచ్చినాం సార్. మొన్న వచ్చారు. ఎట్లా ఉంది లోపల? బాగుంది సార్. ఓకే, బాగున్నా సార్. మంచిగా చాలా మంది ఖరీదిస్తా బాగున్నారు. బాగా మంది సుతా బాగానే ఉన్నారు. ఇక్కడ మంది ఉండగా సుతా ఇక్కడ 7 కిలోమీటర్ దూరం ఉండగా సుతా ఇక్కడ పంపిస్తాను వాళ్ళు. ఇక్కడ 7 కిలోమీటర్ దూరం ఇక్కడనే అది. అయితే వాళ్ళు ఇక్కడ బాగా ట్రాఫిక్ అవుతుందని ఇట్లా పంపించి వాళ్ళు వచ్చేవారు వచ్చేవారు బండ్లు వచ్చేవారు. ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా తిరిగి రావడానికి తెల్లారుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడదాం. సో అమ్మవారిని దర్శించుకున్నారు, సమ్మక్క సారక్క ఎట్లున్నారు? బాగున్నా సార్. ఓకే, సంతోషం. ఎవ్రీ 2 years ఒకసారి ఈ జాతర జరుగుతూ ఉంటది. సో ఎవ్రీ టైం మీరు వస్తా ఉంటారు ఇక్కడికి? సార్. ఓకే, ఎవరి సంవత్సరం వస్తాం సార్. మీరు ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు ఇట్లా? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాలు. ఓకే, బాగుంది సార్. సమ్మక్క సారక్క బాగా దేవుడు మాత్రం అందరికి మా అమ్మగారు బాగా కళల్లో వస్తాడు సార్. సత్యమైన తల్లి సార్. కళల్నే దేవుడు కళల్నే అది అవుతాడు, రాత్రే అయిపోతాడు. ఓకే, బాగున్నా సార్. ఏ దేవుడైనా చాలా కోరుకున్న కోరికలు తీరుతాయి సార్, తప్పసారి తీరుతాయి. అందరికి రావాల్సిన ఆశయ ఖండంలో అంత పెద్ద జాతర అంటే ఇదే సార్. అవునవును. ఇప్పుడు మహాకుంభ మేళ తర్వాత ఇంత పెద్ద గ్యాదరింగ్, ఇంత పెద్ద జాతర అంటే ఇదే. ఎక్సలెంట్ సార్ జాతర ఇది. ఓకే, చాలా మస్తు. వచ్చారు మరి మీతోనే? మేము 2 టాటా ఎస్పీ పట్టుకొని వచ్చాం సార్. ఎంత మంది వచ్చారు? మొత్తం 20 మంది దాకా ఉన్నాం సార్. 20 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు ఈ వెహికల్స్ మనం చూసినాం, కొన్ని వేల వెహికల్స్ పోయినా, దాదాపు 20,000 వెహికల్, 20 నుంచి 30,000 వెహికల్స్ పోయినాయంట, కార్లు బండ్లు అవన్నీ కలిపితే. సో మరి లోపల ఎన్ని లక్షల మంది అక్కడ భక్తులు ఉంటారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంచనా? చాలా మంది ఉన్నారు సార్. 2-3 లక్షల మంది ఎక్కువనే ఉంటారు సార్. ఈజీగా అది చెప్పలేము సార్. అది లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మరి? ఇన్ని లక్షల మంది వస్తున్నారు. బాగుంది సార్, ఫెసిలిటీ బాగున్నది.
ఎక్కడ వాళ్ళని పంపాను అక్కడ గుడిసెలు గిడిసెలు అన్ని వేసుకోడు కిరాయికి ఇచ్చుడు చాలా మంది అది చేస్తాను సార్. బాగానే ఉంది మంచిగా నీళ్ళు సుతా తానాలకు సుతా బాగానే ఉన్నది సార్. చంపంగా బాగానే చేసింది సార్. అన్ని రీజనబుల్ గా ఉన్నాయా లేకపోతే ఏమన్నా డబ్బులు ఏమన్నా ఎక్కువ తీసుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నా? డబ్బులు ఏం లేవు సార్. అట్లేం లేదా? ఏం లేదు మంచిగా చేస్తాను సార్. బాగానే ఉంది బాగానే ఉన్నది సార్. సో ఇక్కడ సీతక్క ఇనిషియేట్ తీసుకొని ఇలా సమ్మక్క సారక్కను ఇలా ప్రపంచానికి తెలిసేలాగా ఇలా సీతక్క చేసింది. సో ఇది వాళ్ళు గెలిచిరంటారా? ఎక్సలెంట్ సార్. గెలిచిరంటారా? బాగానే ఉంది సార్. గెలిచింది సార్. ఓకే. సో ఇదండి మొత్తానికి అమ్మవారిని దర్శించుకొని వచ్చారు. దర్శించుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఏ రకంగా ఉందనేది మనం మాట్లాడడం. ఖచ్చితంగా మనము చెప్పడం కన్నా వాళ్ళ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొకసారి. అమ్మవారి చరిత్ర ఇవాళ సమ్మక్క సారక్క చరిత్ర చూసుకుంటే మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చేసినటువంటి త్యాగం కావచ్చు, సో దాని గురించి మీరు ఏం చెప్తారమ్మా? మన కష్టాలు మొత్తం పోతాయి సార్ ఇక్కడికి వస్తే. ఇటు చెప్పండి. మన కష్టాలు మొత్తం పోతాయి. మన అనుకున్న కోరికలు కోరుతాయి. చాలా మంది రావాల్సిన జాతర సార్ ఇది. చాలా మంది రావాలి. సమ్మక్క సారక్క గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచిది సార్. సమ్మక్క సారక్క అంటే దేవుడు అంటే చాలా మంచిది. అది సంతోషం అనుకున్న దేవుడు సార్. అది భక్తి అంటే భక్తి దయాభక్తి చాలా చాలా ఉన్నది సార్. అనుకున్నా ఉన్నది సార్. ఒక్క మనిషికి ఏం ఆనకండం లేకుండా మంచిగా జాతర చూసుకుంటారు సార్. అది అమ్మవారు సత్యంగా ఉన్నది తల్లి అంటారు. సత్యంగా ఉన్నది సార్. చాలా సత్యంగా ఉన్నది. అన్ని దేవుళ్ళ కంటే కోట్ల దేవుడులా ఒక దేవుడు సత్యంగా దేవుడు. సో ఇది అంటే భక్తుల నమ్మకం విశ్వాసం అంటారు దీన్నే. అంటే అమ్మవారు ఇక్కడ ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కళలకు వచ్చి కూడా అమ్మవారు ఒక కోరిక మనకి ఏదైనా బాధ ఉంటే ఆ అమ్మవారు వచ్చి మన కళలో కూడా నేనున్న బిడ్డ అని చెప్పేసి తను హామీ ఇస్తారు, ధైర్యం ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు అంకుల్ ఎవరైతే ఉన్నారో అంకుల్తో మాట్లాడితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కొమరవెల్లి నుంచి వచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరికి వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా చాలా మంది ఎక్స్పీరియన్స్ ని మనం అందరికీ అంటే మన తెలుగు రాష్ట్రాల బంధువులు ఎవరైతే ఉన్నారో హిందూ బంధువులు అందరికీ కూడా ఇక్కడ సమ్మక్క సారక్క మేడారం జాతర విశిష్టత గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తేజస్వి మీడియా అయితే చూపించబోతా ఉంది. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు చాలా పెద్ద మొత్తంలో మేడారానికి అయితే చేరుకోబోతా ఉన్నారు. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే మేడారంకి సంబంధించినటువంటి అమ్మవారి గద్దె సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆ గద్దె ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఈరోజు 28వ తారీఖు అంటే అమ్మవారి ఇవాళ జాతర అనేది మొదలవుతా ఉంటది. సో 28, 29, 30, 31 సో ఈ 3 నుంచి 4 రోజులు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ఇక్కడ బెల్లం కావచ్చు, దాంతో పాటు బంగారాన్ని సమర్పిస్తా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మనం చెప్పుకోవాలా. సో ఈ గిరిజనుల జాతరకి చాలా మంది వివిధ జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. దారి పొడవునా కూడా ఇప్పుడు టైం వచ్చేసి 3 గంటల సమయం. ఇది అంటే తెల్లవారుజామున 28వ తారీఖున 3 గంటల సమయంలో ఇవాళ క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. సో ఎంత ఏ స్థాయిలో ఇక్కడ భక్తులు వస్తా ఉన్నారు. సో సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికైతే చాలా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దారి పొడవునా ఎక్కడ చూసినా కూడా మీకు పూర్తిగా వెహికల్స్ అనేది మీకు కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులకు మాత్రం చాలా పెద్ద టాస్క్ గానే చెప్పుకోవాలా. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎస్ఐ ర్యాంకర్లు ఉన్నటువంటి ఆఫీసర్స్ తోని ఇక్కడ రూట్ డైవర్షన్స్ అంటే ఎవరైతే అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకి ఎగ్జిట్ దారి చూపిస్తా ఉన్నారు. దాంతో పాటు లోపలికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమ్మక్క సారక్క సంబంధించినటువంటి గద్దె ఎక్కడైతే ఉందో అక్కడ మేడారానికి అయితే వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆ గద్దె అయితే ఉంటది. సో అక్కడికి వెళ్ళడానికి మీరు చూడొచ్చు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా.
సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది 3 o'clock టైంలోనే ఈ సినిమా సీన్ అనేది ఈ రకంగా ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది సినిమా కాదు, ఇది రియల్. సో సమ్మక్క సారక్కకు సంబంధించినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారికి బెల్లం దాంతో పాటు బంగారాన్ని సమర్పించేందుకు చాలా మంది భక్తులైతే తరలి వస్తా ఉన్నారు. మీరు ఈ నుంచి చూడండి, ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. సో దాంతో పాటు ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే పూర్తిగా కొన్ని వేల వెహికల్స్ ఉన్నాయండి, వందలు కాదు వేల వెహికల్స్ అనేది అమ్మవారి దర్శనానికైతే వస్తా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇదంతా మూమెంట్ యాక్చువల్లీ అవన్నీ కూడా స్ట్రీట్ లైట్ల దాకా మీకు కనిపిస్తా ఉన్నాయి, కానీ అవి స్ట్రీట్ లైట్లు కావు, ఇవి వెహికల్స్ రన్నింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ గా మీరు చూసుకోవచ్చు. సో ఒక్కసారి చూడుర్రి, రాత్రనక పగలనక చాలా మంది ఎక్కడెక్కడి నుంచో చాలా పెద్ద మొత్తంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇన్ కేస్ మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చినాం, దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత అమ్మవారి మేడారానికి చేరుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఇక్కడ చూడురి, ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత మంచిగా సలిలా వాళ్ళు ఒప్పేడిగా వచ్చేసారు అంటే ఒకసారి ఆలోచించుర్రి, అమ్మవారి మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు ఆ చలిలో కూడా డైరెక్ట్ ఓపెన్ గానే వచ్చారు. సో ఈ కార్లలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని కార్లు ఉన్నాయి. ఒకసారి గాడ చూడుర్రి, కొన్ని వందల కార్లు కాదు కొన్ని వేల కార్లు వస్తా ఉన్నాయి. సో లోపలికి ఎన్ని వెహికల్స్ వెళ్ళినాయి అనేది కూడా కౌంట్లెస్. ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడు అన్న, ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ పోయి ఉంటాయి లోపలికి? ఇప్పటి వరకు 3 సార్లు ఇట్లా ఆగిపోయింది ట్రాఫిక్. అంటే ఎన్ని వేల వెహికల్స్ పోయి ఉంటాయి ఇప్పటి వరకు? ఎన్ని లక్షల మంది లోపల మేడారం అమ్మవారి దగ్గరికి వెళ్ళారు అక్కడికి? దాదాపు ఈడికెళ్ళి మాత్రం ఒక 20-30 వేల వెహికల్స్ అయితే పోవచ్చు మా డ్యూటీలో. 20-30 వేల వెహికల్. ఓకే, మీరు ఒకసారి అంచనా వేసుకోండి, 20 నుంచి 30 వేల వెహికల్ అంటే ఒక్కొక్క వెహికల్ 5-5 ఈజీగా పోతా ఉన్నారు. దాంతో పాటు కొన్ని బొలెరో వెహికల్స్ కావచ్చు, దాంతో పాటు ఈ టాటా ఏసీలు కావచ్చు, దాంతో పాటు ఏవైతే అశోక్ లైలాండ్ కి సంబంధించినటువంటి వెహికల్లలో 20 మంది పోతా ఉన్నారు. ఇక్కడ మీరు చూడు, నేను ఆల్రెడీ చెప్పిన ఈ అశోక్ లీలాండ్ కానీ ఈ బొలెరో వెహికల్లలో వాళ్ళు పోతా ఉన్నారు ఆటోలల్లో. వాళ్ళకి అసలుగా అంటే ఎంత మంది అంటే ఇక మనం కౌంట్లెస్ అండి. ఇప్పటి వరకు ఈ రోజు 28వ తారీఖున ఇప్పటి వరకు 20 నుంచి 30 వేల వెహికల్స్ అనేవి లోపలికి పోయినాయి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే 3 నుంచి 4 రోజులు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ జాతర అనేది పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఆసియాలోనే అతిపెద్ద ఏదైతే గ్యాదరింగ్ అని చెప్పుకోవాలా. దాంతో పాటు ఎవరైతే ఇక్కడ జాతరలో వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో గిరిజనులు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు. సో కోయ జాతికి సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటు ఇతర దేశస్తులు ఎవరైతే ఉన్నారో ఇతర దేశస్తులకు సంబంధించినటువంటి గిరిజనులు కూడా ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా లోపలికి వెళ్దాం మనం కూడా. ఇక్కడ మినిట్ టు మినిట్ మీకు ప్రతి అడుగున కూడా మీకు అప్డేట్ అయితే చూపిస్తా ఉంటది తేజస్వి మీడియా. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదా మీరు అట్టే తిరుగుతా ఉన్నారు, మీకు టైం ఉండదా? మీ సంస్కృతి గురించి మీరు చెప్పకపోతే ఎట్లా? ఇట్లా ఇది ఒక రికార్డ్ లేదు. ఇప్పుడు మీ సంస్కృతి సాంప్రదాయం గురించి మీరే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి? మీది ఎక్కడండి? మీది ప్రాపర్ కానీ ఇంటర్వ్యూ మేము చేయం. నో అట్లేం లేదు. ఇప్పుడు సమ్మక్క సారక్క గురించి మీరు ఏం చెప్తారు అంటే దాని గురించే కదా నేను అడుగుతుంది, మీ వ్యక్తిగత విషయాలు అడగట్లేదు కదా. వ్యక్తిగత విషయాలు మేము చెప్తున్నామని చెప్పట్లేదు. నేను కూడా సమ్మక్క సారక్క గురించి, తల్లి అంటే ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి ఎదిగింది. ఈ తల్లి లేకుంటే ఎక్కడ దేశం లేదు. చాలా మంది ఎక్కడెక్కడ జనాలు కూడా ఇక్కడికే వస్తున్నారు. అమ్మ దగ్గరికి వస్తే సంతాన పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, చిక్కుల పరంగా కానీ అన్ని మంచిగా జరుగుతుంది. అమ్మ గురించి వచ్చిన భయం లేదు. ఈ రోజు సారలమ్మ కూడా వస్తుంది, రేపు సమ్మక్క వస్తుంది, ఇంకా చాలా వైకుంఠంగా ఉంటది. మీ పేరేం పేరు? నా పేరు రాముడు. రాముడు గారు, చాలా సార్లు మేము ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా రావడం జరిగింది. సో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉంటుందో ఈ జాతరలో చాలా మంది అంటే మీలాంటి కొంతమంది కోయ దొరలు కావచ్చు, కోయ రాజులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మీ ముసుగులో చాలా మందికి ఇబ్బంది పెడుతున్నారు, మోసం చేస్తా ఉన్నారు డబ్బుల విషయంలో.
ఏదో ఒకటి మూలికలు ఇప్పించో లేకపోతే ఏదో ఒకటి మాయమాటలు చెప్పి ఇబ్బంది పెడుతున్నారని టాక్ ఉన్నది. సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అదేం లేదు, ఆడేం లేదు. మీలాంటి వాళ్ళు ఎంతమంది తిరగట్లేదు ఇక్కడ జత్రలో? తిరుగుతారు, కొయ్యోళ్ళు అంటే సమ్మక్క, సమ్మక్క అంటే కొయ్యోళ్ళు, మళ్ళంతే. ఏం దీంట్లో ఒరిజినల్ మీరు అంటే ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది డూప్లికేటెడ్ గా కూడా ఉంటారు కదా. మీకు డూప్లికేట్ అంటే ఇంకా నేను ఎప్పుడు చూడలే. డూప్లికేట్ ఎట్టుంటారు, బొమ్మలకు ఉంటారా వాళ్ళు? బొమ్మ అట్లనా? అచ్చా. ఇప్పుడు చాలా మంది మీ వేషధారంలో తిరుగుతా ఉన్నారు అని అంటున్నాను నేను, తెలుగులో చెప్తున్నా. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను కూడా తెలుగునే ఆన్సర్ ఇస్తున్నా, హిందీలో ఇలా నీకు చెప్తే కదా వాళ్ళు ఎవరు మాకు చెప్తే అది అర్థమయ్యేది. అంటే మీ మూలికల దగ్గర ఉన్నటువంటి అంటే పవర్ ఏంది అసలు? అంత పవర్ ఏముంటది అంటారు? పవర్ అంటే సమ్మక్కకు వచ్చినప్పుడు అయితే చెప్తారు, రోడ్డు గడిగా బాగుంటే కట్టించిన పని అవుతుందని. అమ్మకాడికి వస్తే నమ్మకంతో తీసుకొని పోతారు. కోట్లు, బిల్డింగ్లు, కార్లు కొనాలని ఎవరు ఇయ్యరు. ఆమెకి ఎక్కడి పోయినా మంచి, ఆమె షర్టు తీసుకుని పోతే మంచిది అంటారు. ఒక ఆరోగ్యపరంగా భక్తులు ఎవరైతే అమ్మవారి దగ్గరకు వచ్చినటువంటి భక్తులు, వాళ్ళకి ఇష్టం ఉంటే, వాళ్ళకి నీడ్ అనిపిస్తే వాళ్ళు తీసుకుంటారు, కానీ మీరు వచ్చి ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. అది ఎక్కడ ఏడ పురుసు పెడుతున్నాం? ఎవరు పెడుతున్నారు పురుసు? ఇప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నేను? అందుకే కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఎవరు అన్నాను అనుకున్నారు, మీరు తీసుకోండి అని చెప్పి బలవంతం చేస్తా ఉన్నారు. ఆ స్వామి వెళ్ళిపోయింది ఆయన. నీకేం దానికి ఎందుకు బలవంతం చేస్తా ఉన్నారు? బలవంతం ఎవరు చేయలేదు, నువ్వే భక్తులు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తా ఉంటారు, వచ్చే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు? బలవంతం ఎక్కడ పెట్టలేదు. ఆల్రెడీ రికార్డు ఉంది కదా, మీ స్వామి ఇప్పుడు ఆల్రెడీ మాకు ఏం చేసిండు? నీకేం చేసినావు? చెప్పండి, తీసుకోండి. నో, ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళే వచ్చి తీసుకుంటారు కదా, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 4 మాటలు చెప్పింటాడు, షర్టు తీసుకో మంచిది, అమ్మవారికి వచ్చినావు అని చెప్పింటాడు, అంతే. లేదండి అని అంటే కూడా లేదు నువ్వు తీసుకో అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. లాస్ట్ కి మీడియా కెమెరా తీయంగానే ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు మరి చెప్పండి? ఎవరు వెళ్ళిపోయినాడంటే తిరగాలి కదా, అటు ఇటు జాతకాలు చెప్పాలి కదా అని పోయింటాడు, అంతే. ఇప్పుడు మీరు అంటే మనుషులు ఉన్న దగ్గరికి పోయి జాతకం చెప్తా ఉన్నారా? తిరుగుతుంటాం, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి చెప్తాం, అంతే. ఎవరు పిలిస్తే వాళ్ళు ఓకే, ఎవరు విలకపోతే కూడా మీరు పోయి మాట్లాడుతా ఉన్నారు కదా. ఎక్కడ లేదు, ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు అదే చేస్తారు కదా. ఏమో నీ కళ్ళు చూసి వచ్చి. ఆయన గురించి ఏం పేరు? ఆయన పేరు సురేష్. ఎక్కడ ఉంటారు సురేష్ గారు? ఇక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు? ఓకే, ఇంకెక్కడ అంటే ఒక ఉంటాడు. మరి ఆ ప్లేస్ చెప్పాలా కదా. చెప్తున్నా కదా. సో ఇట్లా ఉంటదండి. అంటే మేడారం జాతరలో చాలా మంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గ్యాదరింగ్ గా మనం చెప్పుకుంటా ఉంటాం. మహాకుంభమేళ తరహాలో కొన్ని లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరైతే కోయరాజులు, కోయదొరలుగా పిలువబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మనకు చాలా సార్లు కొన్ని కామెంట్స్ కూడా రావడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మవారి సమ్మక్క సారక్క గ్యాదరింగ్ అంటే ఇక్కడ ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడ కోయదొరలు కావచ్చు, కోయరాజులుగా పిలువబడే ఇక్కడ ఎవరైతే ఇక్కడ కొన్ని పార్కింగ్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ పార్కింగ్ యార్డ్స్ లో ఎవరైతే నించొని ఉంటారో, అమాయకంగా ఎవరైతే కనిపిస్తా ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లాంటిది జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక మీడియా పర్సన్స్ తోనే వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటే ప్రతి దగ్గర కూడా డబ్బు అనేది రాజ్యం వెళ్తుందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఈ కోయ దొరలు కావచ్చు, కోయ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ మూలికలు తీసుకున్న తర్వాత ఎంతో కొంత అమౌంట్ అనేది మనం డబ్బులు అనేది చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే సమ్మక్క సారక్క దేవాలయానికి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆ అమ్మవారి గద్దె దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మొక్కులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బాధలను వాళ్ళకు అమ్మవారికి చెప్పి ఇదంతా కూడా వాళ్ళు కోరుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు ఉన్నారో చాలా మందికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పేసి క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా మనకి ఇప్పుడు టైం వచ్చేసి 9 to 9:30 10 అవుతా ఉంది. సో ఖచ్చితంగా లోపలికి వెళ్దాం, అక్కడ అమ్మవారి గద్దె దగ్గర కూడా వెళ్దాం. ఎందుకంటే వాళ్ళ సారలమ్మ వస్తూ ఉంటారు. సో జంపన్న వాగు దగ్గర కూడా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, దాంతోపాటు ఇక్కడ ఫెసిలిటీస్ అనేది ఎట్లా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో ఈ జాతరను నిర్వహించడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే మనము కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాము. సో ఇక్కడ అమ్మవారి ఏదైతే ఇక్కడ సమ్మక్క సారలమ్మకి సంబంధించినటువంటి గద్దెకి చేరుకోవాలంటే ఎన్నో కిలోమీటర్లు దాటాల. నిజంగా ఇక్కడ రోడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి రోడ్స్ అయితే వేయడం జరిగింది అనేది మనం క్లారిటీగా చెప్పుకోవాలా. సో ఏదేమైనప్పటికీ కొన్ని వేల వెహికల్స్ వచ్చినాయి. నేను మార్నింగ్ కూడా నేను రిపోర్టింగ్ చేసిన టైంలో నేను అక్కడ ఎస్ఐ ర్యాంకర్ ఉన్నటువంటి అధికారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎన్ని వేల వెహికల్స్ వచ్చినాయి అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock టైంలోనే
30 నుంచి 40 వేల వెహికల్స్ లోపలికి వదిలినారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ మనకు అది ఎక్స్పీరియన్స్ అయింది. ఏడ చూసినా కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనాభా ఉంది. దాంతోపాటు ఎన్ని వెహికల్స్ అంటే లెక్కనే లేదు ఇక. సో ఎక్కడికక్కడ A1, A2, A3, A4 దాంతోపాటు B1, B2, B3, B4 అనే ఒక పార్కింగ్ అనేది ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రకారమే ఇదంతా కూడా ఇట్లా ఆల్ట్ అయితే ఏర్పాటు చేశారు. సో ఫెసిలిటీస్ అయితే చాలా మంచిగానే ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలకు జరిగే అతిపెద్ద పండగగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, సో అక్కడ అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్దాం, జంపన్న వాగు దగ్గరికి వెళ్దాం. సో అక్కడ ఎట్లా ఉందనే దాని గురించి మాట్లాడే ప్రయత్నించుదాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.